పేద మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కళ. ఎప్పటికైనా సొంతింటిని నిర్మించుకోగలమా అనే ఆశతో బతుకుతూ ఉంటారు ప్రజలు. ఈ ఆశలను రెట్టింపు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. పేదరికంతో పూరి గుడిసెల్లో జీవనం సాగించే వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తాం, అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తాం అంటే మురిసిపోయారు ప్రజలు. కానీ 10 ఏళ్లు గడిచినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఊసెత్తడం లేదు. నిర్మించిన ఇల్లు ధ్వంసం అవుతున్నాయే కానీ పేదలకు అందించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హంగు ఆర్భటాలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల దుస్థితి ఎలా ఉంది? లబ్ధిదారులు ఏం కోరుతున్నారు? అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారేలా చేశాయి. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత పంపిణీ నిలిచిపోయింది. ఈలోపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకేలా ఉంది. మరీ ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో వాటి పరిస్థితి అధ్వానంగా మారింది. ఖమ్మంలో కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ప్రారంభించి పూర్తి కాని ఇళ్లకు సంబంధించి ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వడంలో అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆ కారణంగా ఆర్భటంగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాస్త డ్యామేజ్ అవుతున్నాయి. దీంతో పూర్తయిన ఇల్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. మనం చూడొచ్చు, గత 10 ఏళ్లకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే మొత్తం 8,956 ఇళ్లలో ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం 5,529 ఇళ్ళకు సంబంధించి పంపిణీ పూర్తయింది. ఇంకా 3,000 వరకు ఇల్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇందులో చాలా వరకు ఇల్లు కూడా కంప్లీట్ అయ్యాయి, పూర్తయింది. అయితే పంపిణీకి సంబంధించి పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే లబ్ధిదారుల ఎంపిక సంబంధించి కూడా గతంలో మనం చూసాం, అనేక గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పారదర్శకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఈ పంపిణీ ప్రక్రియ సంబంధించి ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే మరోవైపు ఈ ఇల్లులకు సంబంధించి డ్యామేజ్ ప్రక్రియ కూడా, అంటే చాలా వరకు ఇల్లులు ఎక్కువ రోజులు పంపిణీ చేయకుండా ఉన్న నేపథ్యంలో ఇవి కొంత డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు కూడా ఇల్లులు పూర్తి స్థాయిలో పూర్తయి తాళాలు కూడా వేసి ఉంచారు. ప్రస్తుతం పంపిణీ అంటే ఇది ఎవరికి లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత మళ్ళీ వారికి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఖమ్మం నియోజకవర్గానికి చూస్తే 2,978 ఇళ్లకు సంబంధించి చూస్తే ఇందులో 2,000 ఇల్లుల వరకు పంపిణీ చేశారు. ఇంకా 800 ఇల్లులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇటు పాలేరు నియోజకవర్గం చూసుకుంటే 2,200 ఇల్లులకు సంబంధించి ఇందులో 1000 ఇల్లులు పంపిణీ చేశారు. మరో 1000 ఇల్లుల వరకు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. ఇటు సత్తుపల్లి నియోజకవర్గం చూస్తే 1,340 ఇళ్లకు సంబంధించి అందులో 1000 ఇళ్లను పంపిణీ చేశారు. మరో 250 ఇల్లుల వరకు కూడా వాళ్ళకి లబ్ధిదారులకు కూడా ఇవ్వాల్సి ఉంది. మధిర నియోజకవర్గం చూస్తే ఇందులో 1,220 ఇల్లులకు గాను 789 ఇల్లులకు సంబంధించి లబ్ధిదారులకు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరో 400 ఇల్లులు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వైర నియోజకవర్గం సంబంధించి చూస్తే ఇదే అత్యల్పంగా ఉంది. ఇది కేవలం 840 ఇళ్లకు సంబంధించి చూసుకుంటే ఇందులో 374 ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకొక 500 ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. అంటే ఓవరాల్గా చాలా వరకు కంప్లీట్ అయినవి ఉన్నాయి, కొన్ని మాత్రం ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కొన్ని వర్క్ సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో నెల రోజుల్లో కూడా ఈ మొత్తం లబ్ధిదారులకు కూడా పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలేరు నియోజకవర్గం చూస్తే పాలేరు నియోజకవర్గంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియ సంబంధించి ఎక్కడెక్కడ మండలాల్లో ఎక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు పెండింగ్ ఉన్నాయనే సంబంధించి కూడా పూర్తి డేటా సంబంధించి తీసుకుంటున్నారు. అది మరో వారం 10 రోజుల్లో కూడా పంపిణీ చేసే అవకాశాలు కూడా పాలేరు నియోజకవర్గంలో కంప్లీట్ అయిన ఇల్లులకు సంబంధించి కనిపిస్తున్నాయి. ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కూడా త్వరగా కంప్లీట్ చేసి ఇవ్వాలని కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎంత త్వరగా వీలైనంత త్వరగా కూడా పూర్తయిన ఇల్లులను లబ్ధిదారులు పంపిణీ చేస్తే అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండవు. లేకుంటే మరికొంత ఆలస్యం అవుతాం మాత్రం ఇంకా ఇల్లుకు సంబంధించి డ్యామేజ్ అయ్యి లబ్ధిదారులకు ఇచ్చినా కానీ కొంత అసంతృప్తి తలెత్తే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తాన్ని మాత్రం ఖమ్మం జిల్లాలో చాలా వరకు అంటే 3,000 ఇళ్ల వరకు మాత్రం లబ్ధిదారులకు
కొత్తగా పూర్తయిన ఇల్లులు పంపిణీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇవి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు పంపిణీ ప్రక్రియ అన్నది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. కిటికీలు తలుపులు చోరీ అవుతున్నాయి. నిర్వహణ లేక భవనాలు రూపం కోల్పోతున్నాయి. ఇది నిజామాబాద్ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. నిర్మాణాలకు అడుగుపడి దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా ఇంకా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. పూర్తయిన ఇల్లు సైతం పేదలకు అందడం లేదు. అసలు ఆ ఇల్లు తమకు ఇస్తారో లేదో అన్న అయోమయంలో ఉన్నారు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు. కేటాయింపు లేక చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. నిజామాబాద్ నగరంలోని కొత్త కలెక్టరేట్ వద్ద ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక ఇంతవరకు ఇక్కడ నిజామాబాద్ నగరంలో చూస్తే కూడా 2 చోట్ల నాగారంలో అలాగే ఈ కొత్త కలెక్టరేట్ వద్ద ఖానాపూర్ శివార్లో ఇక్కడ 2 చోట్ల కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. ఒక దగ్గర 252, ఇప్పుడు మనం చూస్తున్న చోటనేమో 252 ఇండ్లు నిర్మిస్తే నాగారంలో 396 ఇండ్లు నిర్మించారు. కానీ ఇంతవరకు ఒక్కరికంటే కూడా ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మనం చూడొచ్చు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో. ఇక్కడ రైట్ సైడ్ కిటికీలు కూడా మాయమైన పరిస్థితి ఉంది. అంతా చోరీ అవుతున్నాయి. ఇందులో వస్తువులు మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఒక 33 కిలోల బరువు ఉండే ఇనుప కిటికీ ఉంటుంది, మొత్తం చోరీకి గురవుతున్నాయి. డోర్స్ కూడా చోరీకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. తలుపులు కూడా కనిపించడం లేదు. చాలా దాదాపు 18కి పైగా కిటికీలు, పెద్ద ఎత్తున తలుపులు కూడా చోరీకి గురయ్యాయి. ఇక్కడ నిర్మానుష్యమైన ప్రాంతం కావడం వల్ల అటవీ ప్రాంతం లాగా ఉండే పరిస్థితి ఉండడం వల్ల అంతా చుట్టుపక్కల అంతా చెట్లు ఉండడం వల్ల ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ నగరం అలాగే బోధను, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల ఇంకా ఇండ్లు కేటాయించకపోవడంతో ఇట్లాంటి పరిస్థితి మొత్తం నిర్మానుష్యంగా మారి చోరీలకు గురవుతున్న పరిస్థితులు, వస్తువులంతా కూడా ఇట్లా కనిపిస్తుంది. దీంతోపాటు పేదలంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే 30,000కు పైగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి ఉంటే కేవలం 15,000 నిజామాబాద్ జిల్లాకు వ్యాప్తంగా కూడా మంజూరైన పరిస్థితి ఉంది. దాంట్లో పేదలు ఎదురు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్ కోసం. ఇప్పటికి కూడా ఇంకా కేటాయించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు అయితే, ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడుతూ. చెప్పండి సార్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో మీరేం చెప్తారు, మీ పరిశీలన ఏంటి? నిజామాబాద్ నగరంలో గత దశాబ్ద కాలానికి పైగా పేదలు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నారు. ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం అనే పేరుతోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూయించి పేదల నోరు మూయించినటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో కొన్ని వేల దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులు తీసుకున్నారు. ఎన్నికల టైంలో ఇగో ఇస్తున్నాం అని చెప్పారు. ఎన్నికల సందర్భాలలో ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో శవాలు ఎవరైతే చచ్చిపోయినా కనీసం ఓనర్స్ ఇళ్ళకు కూడా రానియని పరిస్థితులలో మనం చూసినాం. ఇవాళ కొన్ని వేల మంది కార్మికులు, పేదోళ్ళు రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితులలో ఉంది. అద్దాల మేడ కట్టినట్టే కడుతున్నారు. దొంగల పాలు, అరాచకాలకు మాత్రం ఇది సావస్త్రం లాగా అప్పచెప్తున్నారు గవర్నమెంట్. గత గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం అని చెప్పింది. కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా ఇవాళ 11 నెలలు గడిచిపోయింది. 11 నెలల నుంచి అనేక మంది దరఖాస్తులు పెట్టిన వాళ్ళకు ముందు లెక్క చేసి, పేదోళ్ళు పూర్తిగా లేని వాళ్లకు సర్వేలు చేసి ఇస్తే కనీసం వాళ్ళకు ఉండడానికి నివాసం అన్న ఉంటుంది, పని చేసుకొని తినడానికన్నా తిండి ఉంటుంది. పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా కూడా వెహికల్లతో ఎదురు చూస్తున్నప్పటికీ ఇంతవరకు గత ప్రభుత్వం కేటాయించకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎదురుచూపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకొని పేదలకు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు అప్పగించి వారికి న్యాయం చేయాలని, వారి సొంతింటి కళ తీర్చాలని కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన వారికి ఇవ్వకముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల అది కాలనీనా లేక చిన్న సైజు అడవా అన్నట్లు చెట్లు, మొక్కలతో నిండిపోయాయి. అధికారులు సైతం డబుల్ బెడ్రూమ్ల వైపు చూడకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. దీంతో పేదలందరూ ఒకటై డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే ఉండడానికి వెళ్లిన వారిని పోలీసులతో అడ్డుకున్నారు. తప్ప వారికి ఏమాత్రం ఇల్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు.
నిరుపేదలకు సొంతింటి కళ, కడు పేదరికల వాళ్లకు ఒక ఇల్లు కట్టించాలనే లక్ష్యంతో 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు శ్రీకారం చుట్టాడు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అనేక చోట్ల కాస్ట్లీ ప్రదేశంలోతో పాటు మారుమూల ప్రదేశంలో కూడా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది. అయితే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగాయి, కానీ అవి ఎవరికి లబ్ధిదారులకు మాత్రం ఇప్పటి వరకు కూడా అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనతో పాటు ఆవేశం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ బెడ్రూమ్స్ మాకు నిర్మాణమైనా ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం కూడా డిమాండ్ కనిపిస్తున్నది. అయితే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి క్లారిటీ లేదు. నిర్మాణమైన వాటిని ఎవరికి ఇవ్వాలి, లబ్ధిదారులకు అప్పటికే ఇంతకుముందే లబ్ధిదారులు ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా వద్దా, లేకపోతే ఇస్తే ఎలా ఇవ్వాలనే ఒక గైడ్లైన్స్ లేకుండా అధికారులు కూడా ఎవరు ఏం మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. రోజుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎక్కడైతే జరిగిందో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అనేక సార్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న భూపాలపల్లిలో దాదాపు 4 గంటల సేపు హైవేను అడ్డుకొని దాదాపు నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు వెంటనే చేయండి అని చెప్పి. ఇప్పుడు మనం వరంగల్ నగరంలోని నడిబొడ్డు హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో దాదాపు ఇది ఇక్కడ గుడిసెవాసుల కోసం 591 ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేశారో చాలా కాస్ట్లీ ప్రదేశం. వీళ్ళందరినీ కూడా గుడిసెలు తీసేసుకొని రోడ్డు మీద ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా తొందర నిర్మాణం చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించింది. కానీ 591 నిర్మాణ పరిస్థితిలో మనం విజువల్స్లో చూస్తున్నాం, మొత్తం చెట్లు పెరిగిపోయి ఒక అడవి ప్రాంతాన్ని తరపిస్తున్నది. మొత్తానికి రేకులు అన్నీ కూడా, కిటికీలు తలుపులు అన్నీ కూడా దొంగలు ఎత్తుకెళ్ళారు. అదేవిధంగా విద్యుత్ సంబంధించిన పరికరాలు బోర్డ్స్ కూడా మొత్తం ఎత్తుకెళ్తున్న పరిస్థితి. అసాంఘిక కార్యక్రమాలకు ఒక అడ్డాగా మారిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, ఇప్పుడు ఇది మనం అడవిలో ఉన్నామా, ఒక కాలనీ ఇది నిజంగా నిర్మాణం అయినప్పుడు మాత్రం ఒక చాలా పాష్ కాలనీ లాగా కనిపించింది. నగరం నడిబొడ్డు హన్మకొండ బస్ స్టాండ్కి జస్ట్ 50 మీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇటువంటి ఇంత దగ్గరలో ఇంత బెడ్రూమ్ దాదాపు 591 కుటుంబాల్లో వెలుగు నింపచ్చు, వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చచ్చు. కానీ ప్రభుత్వం చూడొచ్చు, మనం చూడొచ్చు, విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. చెట్లు లాస్ట్కు చివరికి చెట్లు కూడా 3వ అంతస్తుకు 2వ అంతస్తుకు వెళ్ళిపోయి ఆ చెట్లు కూడా మొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళలేని పరిస్థితి, పాములు పురుగులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను సెలెక్ట్ చేసి నిరుపేదల యొక్క కళ, సొంతింటి కళ సాకారం చేయాలని ఈ ప్రభుత్వం అయినా అలా చేస్తుందని చెప్పేసి ఆందోళనకారులు ఏదైతే ఆగ్రహం చేస్తూ విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. వీడియోస్ అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక జరిగినా ఇల్లు కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి. సొంత ఇంటి కలలుగన్న నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మాణమైన ఇల్లు సైతం లబ్ధిదారులకు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇల్లు నిర్మాణమే మొదలు కాలేదు. పాలమూరు జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ భాస్కర్ అందిస్తారు. నిరుపేదల సొంతింటి కళను నిజం చేసేందుకు గత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్ల యొక్క పథకం ఉమ్మడి పాలమూరు జిల్లాలో అబాస్పాలైందని చెప్పాలి. నిర్మాణమైనటువంటి అనేకమైనటువంటి ఇండ్లు ఓ వైపున పంపిణీ చేయకపోగా చాలా ఇండ్లు మాత్రం ఇంకా నిర్మాణ దశలో ఉండడం అనేటువంటిది నిరుపేదల యొక్క ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ప్రభుత్వం ఏదైతే ఇండ్లను ఇచ్చిందో వాటికి సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో అసంతృప్తిగా ఉండేటువంటి యొక్క నిర్మాణాల వల్ల వాళ్ళు ఇంకా ఇండ్లకు పోలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం అప్పట్లో ఎంపిక చేసినటువంటి వారికి కూడా ఇండ్ల యొక్క పోవడానికి కోసం కావాల్సినటువంటి ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళంతా ఇంకా ఇండ్లను స్వాధీనం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నిర్మాణం పూర్తి అయినటువంటి ఇండ్లు ఓవైపు శిథిలావస్థకు చేరుతుంటే మరొక వైపు నిర్మాణమైనటువంటి యొక్క ఇండ్లను కూడా వాటికి పంపిణీ చేయకపోవడంతో చుట్టుపక్కల పిచ్చి మొక్కలు అన్నీ కూడా తయారైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో 22,190 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం మంజూరు చేస్తే అందులో 6,424 ఇండ్లు పూర్తి అయినాయి. ఇంకా 5,396 ఇండ్లు మాత్రం వివిధ దిశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇక 10,230 ఇండ్లు అసలు ప్రారంభించనే లేదు.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అద్దె ఇండ్లలో 2,43,796 కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలంతా కూడా ఇంకా అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతూ ఇండ్లలో జీవనం సాగిస్తున్నారు. నిర్మాణమైనటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి వాటిలో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకపోవడంతో చాలా మటుకు ఆ యొక్క నిల్ను అసంతృప్తిగా నిలిచేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు పూర్తయినా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయనటువంటిది. ఇక మౌలిక వసతుల కల్పనలో డ్రైనేజ్ కానీ తర్వాత నీటి వసతులు తాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇండ్లకు రాలేనటువంటి పరిస్థితి. ఇక కొన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయితే ఈ యొక్క పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, లంచాలు తీసుకొని ఈ యొక్క ఇండ్లను కేటాయించారనే దానిపైన ఓవైపు విచారణ కూడా కొనసాగుతుంది. మొత్తంగా గత ప్రభుత్వం ఏదైతే 2BKకి సంబంధించినటువంటి పథకం ఉందో ఆ పథకంలో మాత్రము నిరుపేదలకు ఇంకా పూర్తి స్థాయిలో ఇండ్లు అండనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో అయితే కనీసం ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అనేటువంటిది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ మౌలాలిగుట్టలో ఇక్కడ 698 ఇండ్ల యొక్క నిర్మాణం పూర్తయి ఇవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తే వాళ్ళంతా కూడా దాదాపు 698 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేందుకు అవకాశం ఉంది. ఒకవైపు అసంపూర్తిగా ఉండేటువంటి ఇండ్ల నిర్మాణము పూర్తి చేసినట్టయితే మరింత మందికి లబ్ధి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని నిరుపేదలంతా కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను పేదలకు అందించి ఉంటే కోటల్లా చూసుకునేవారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవి పౌడబడిన కోటల్లా మారిపోయాయి. అసాంఘిక కార్యక్రమాలకు, పశువులకు అడ్డగా మారి అసలు ఉండడానికి వీల్లేని విధంగా మారిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇళ్లను కేటాయిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను పేదలకు అందించి ఉంటే కోటల్లో చూసుకునే వాళ్ళేమో. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవి పాడుబడిన కోటల్లో మారిపోయాయి. అసాంఘిక కార్యక్రమాలకు, పశువులకు అడ్డగా మారిపోవడంతో అసలు ఉండడానికి వీల్లేని విధంగా మారిపోయిన కనిపిస్తుంది. నాటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు డబుల్ బెడ్రూమ్ల గురించి ఊదరగొట్టారు. కానీ పూర్తి స్థాయిలో వాటిని పేదలకు అందించడంలో విఫలమయ్యారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు ఇస్తామని కూడా చెప్పారు. ఆ పనులేవో త్వరితగిన పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడుకలోకి వస్తాయి. లేకపోతే పేదలకు రాకముందే పాడుబడిపోయే ప్రమాదం ఉంది.